మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. చూడండి అమ్మ, 21 బిడ్డ 28వ వార్డులో మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపేయండి బిడ్డని. ఈ 21 బిడ్డని రేపు పొద్దుగల గెలిపించండి. ఈమెకు ఉన్నతమైన పదవి కట్టబెట్టి ఆర్మూర్లో కట్ట ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి ఒక 21 సంవత్సరాల బిడ్డ రుద్రమదేవి తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్కసారి ఆడబిడ్డని 28వ వార్డులో కూడా చెప్తున్నా, ఒక్కసారి చూడండి. ఎవ్వడు పోటీ ఎదుగు ధైర్యం చేయకపోతే అన్న నేనున్నా, అవసరమైతే కత్తి పడతా, అవసరమైతే తుపాకీ పడతా. ధర్మం నుంచి వచ్చిన బిడ్డ ఈ హరిణి బిడ్డ. కాబట్టి మీ అందరినీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, కాళ్ళు మొక్కుతున్నా, నా బిడ్డ లాంటిది, నా బిడ్డని గెలిపించండి. నమస్తే. మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాం మనం. సో ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ మీద రివ్యూ చేస్తూ ఉన్నాం. చాలామంది లీడర్స్ రివ్యూ తీసుకున్నాం, వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాం, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. సో ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు ఫైట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలక్షన్ ఎట్లుంటుంది అన్నది. ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ మాత్రం స్థానిక అంశాలు, మా లీడర్ ఎవరు అన్న ఆ కోణంలో, పార్టీల కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. మరి లాస్ట్ 2 డేస్లో ప్రజలు మరి అమ్ముడుపోయి ఓట్లేస్తారా ఏంటన్నది చూడాలి. రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సౌత్లో ఒక సిచ్యువేషన్ ఉంటే తెలంగాణలో నార్త్లో ఒక రకమైన సిచ్యువేషన్ ఉంది. సో సౌత్లో కొంత బీజేపీ కొంత నెమ్మదించిన, నార్త్ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు కొద్దిగా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ ఎంపీలన్నీ కూడా వీళ్ళకి ఇక్కడే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఆర్మూర్ అంటే నిజామాబాద్ ఎంపీ పరిధికి వస్తుంది. ఇక్కడ వీళ్ళు స్ట్రాంగ్గా కొట్లాడుతున్నారు. కరీంనగర్ కొట్లాడుతున్నారు. ఇట్లా కొన్ని ప్రాంతాలు, ఆదిలాబాద్ కొట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎంపీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో కొంత సీరియస్ ఫైట్ అనేది నడుస్తున్నది. అయితే నిన్న మొన్న సోషల్ మీడియాలో పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన కొంత గట్టిగా, స్ట్రాంగ్గా, పరుష పదజాలంతో మాట్లాడుతూనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. 21 ఏళ్ల రాణి రుద్రమని నేను రంగంలోకి దింపిన, ఏ మగవుడు పోటీ చేయడానికి ముందుకు రాకపోతే ఈ అమ్మాయిని నేను రంగంలోకి దించిన అని ఒక అమ్మాయిని చూపిస్తూ మాట్లాడిండు ప్రచారంలో. సో అమ్మాయి నా ముందున్నది. అమ్మాయి పేరు హరిణి. సో తన ఏజ్ 21 years, పాలిటిక్స్లోకి వచ్చింది. సో ఇక్కడ ఆర్మూర్లో డివిజన్ నెంబర్ 28, 28వ డివిజన్ నుంచి అమ్మాయి పోటీలో ఉన్నది. సో తనతో ఒకసారి మాట్లాడదాం అనిపించింది నాకు. ఎందుకంటే యూత్ రాజకీయాల్లోకి రావాలి. మరి ఆమె ఇంట్రెస్ట్తోనే పాలిటిక్స్లోకి వచ్చిందా, ఇది కంటిన్యూ చేస్తుందా, లేదు ఏదో ప్రెషర్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే నిలబడుతున్నదా, చూద్దాం. ఆమె ఏం మాట్లాడుతున్నది మనం విందాం. నమస్తే. నమస్తే. మీరు ఇప్పుడు లీడర్? అవును. ఏ పార్టీ లీడర్? బీజేపీ. సో మీ వయసు ఎంత? 21. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. మీ ఎడ్యుకేషన్ అంతా? డిగ్రీ అయిపోయింది. ఓకే. ఎక్కడ? నిషిత కాలేజ్. ఓకే. సో డిగ్రీ అయిపోయింది, యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. అవును. ఓకే. మరి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మీ ఆలోచన? అవును. సో మరి ఇప్పుడు మరి మున్సిపల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇటా కాదు. పాలిటిక్స్, పొలిటీషియన్స్, మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఇద్దరు కూడా ప్రజలకు సేవ చేయాలనే చేస్తున్నారు. సో నేను ఫస్ట్ స్టెప్గా ప్రజలకు ఎలా సేవ చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఓకే అండి. మీరు అనుకునే పోటీ చేస్తున్నారా, లేదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాలిటిక్స్లో ఉండి మిమ్మల్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారా? I don't think no one pressurizes anybody. It's my own wish. It's me who filed the nomination. మీకు ఎప్పుడు అనిపించింది అంటే రాజకీయాల్లోకి రావాలి, నేను పోటీ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆలోచన అని కాదు, రెండు ప్రజలకు సేవ చేయడమే కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ టుక్ ఇట్. మీరు అప్రోచ్ అయ్యారా, వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఉందని తెలిసింది, సో ఐ వెంట్. అప్రోచ్, దేర్ ఇస్ నో ప్రాపర్ ప్రాసెస్. ఇట్స్ మై విల్, దాట్స్ ఇట్. ఓకే. సో మీ ఇంట్లో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మా అన్న ఉన్నారు. దేర్ ఇస్ నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాజ్ సచ్. ఓకే. సో మరి ఎందుకు కాషాయ కండువా కప్పుకున్నారు? Because I'm participating, right? I'm contesting the elections, so I have to wear it. ఓకే. మీరు అంటే ఎందుకు అదే పార్టీని ఎంచుకున్నారు అంటున్నా నేను.
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎంత మంచి చేస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోదీ కానీ, లైక్ డిఫెన్స్ సెక్టర్, ఎనీథింగ్. ఐ థింక్ ఇవన్నీ మీరు అనుకున్నారా, అంటే మీకు ఎవరైనా చెప్పారా? నథింగ్ ఇస్ ప్లాన్డ్, ఇట్స్ మై విల్. సో మీరు 28వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్మూర్లో సిచ్యువేషన్స్ కానీ మీ డివిజన్లో పరిస్థితుల గురించి మీరు ఏం విశ్లేషించుకున్నారు, ఏం గమనించారు? అంటే మీరు పోటీ చేసి ఓటు ఏమని అడుగుతున్నారు, ఓకే, రిజల్ట్ ఎట్లయినా ఉండొచ్చు. సో ఒకవేళ గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి అనే ఒక అంచనాకు వస్తారు కదా, మీరు ఏమనుకొని బరిలోకి దిగారు? గెలిస్తే అభివృద్ధి పనులు చేస్తాం, గెలవకుండా ప్రజలకు సేవ చేస్తాం. ఒకటే లైన్తో చెప్తే ఎట్లా, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎక్స్ప్లెనేషన్ అదే కదా. ఓకే, సో ఏం గమనించారు ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా? ప్రధానంగా ఏముంటాయి, రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, ఇంకా స్ట్రీట్ లైట్స్, అంతే. ఓకే, సో ఇవన్నింటి మీద లోకల్ ప్రాబ్లమ్, లోకల్ సమస్యలు. ఏమవుదాం అనుకుంటున్నారు పాలిటిక్స్లో? అంటే ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు, దెన్ నెక్స్ట్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎలక్షన్ రిజల్ట్ ఆఫ్ ఆ పార్టీ. మీకు ఒక ఇది ఉంటుంది కదా, స్ట్రాంగ్ ఒక ఆలోచన, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా? అట్లా నో, ఆర్మూర్కి ఎమ్మెల్యే? దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఓకే, సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు మీరు ఒక పార్టీ కండువా కప్పుకున్నారు, ఎలక్షన్లు ఫేస్ చేస్తున్నారు, మీ డిగ్రీ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? దే ఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, ఏం చెప్తారు రాజకీయాల గురించి జనరల్గా? అంటే రాజకీయాల్లోకి రావాలన్నా అందరూ? అది వాళ్ళ విష్, నేను వాళ్ళ విష్ని డిసైడ్ చేయలేను కదా. మీకు ఎందుకు అనిపించింది అంటున్నా? నాకు అనిపించింది, నేను చేశాను. ఎందుకు అనిపించాలి? సో రాజకీయాలు అంటే కూడా మొత్తం పొల్యూట్ అయినాయి, కరప్షను. సో ఏ పార్టీకి ఆ పార్టీ లీడర్లు ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా మనం డైలీ టీవీలు చూస్తూ. సో మరి మీకు ఎందుకు పాలిటిక్స్లోకి రావాలని అనుకున్నాను? నాది ఎయిమ్ ఒకటి, ప్రజలకు సేవ చేయడం, అంతే. ఓకే, కంటిన్యూ అవుతుందా? అది రిజల్ట్ పైన డిపెండ్. ప్రజలకు సేవ చేయడం మాత్రం పర్మనెంట్. మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? డైనమిక్ లీడర్. ఏ లీడర్ నచ్చుతారు మీకు స్టేట్లో? అందరు ఇష్టమే, అట్లేం లేదు. ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మీ లీడర్సా లేకపోతే ఇంకా వేరే లీడర్? అంటే ఒక రోల్ మోడల్ ఉంటారు కదా, అరే బాగా పనిచేస్తాడు, బాగా మాట్లాడతాడు, సో తనను చూస్తే ఇన్స్పైరింగ్గా ఉంటుందని అనుకునే లీడర్స్? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ. ఓకే, సో పార్టీలను ఎట్లా విశ్లేషిస్తారు? ఏమన్నా విశ్లేషించగలుగుతారా? వాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్? బిగినర్ రైట్ నౌ, నో కామెంట్స్. ఓకే, సో తెలుగు మీద గట్టి పట్టుందా? మీరు ఇంగ్లీష్ స్లాంగ్లో మాట్లాడుతున్నారు కదా. తెలుగు వస్తుంది, మాట్లాడగలుగుతాం. ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ కాంట్రాక్టర్. ఓకే, మీ పూర్తి పేరు? మదిరే హరిణి. ఓకే, సో ఇప్పుడు పబ్లిక్ జనరల్గా మీరు పోటీ చేస్తే అడుగుతున్నారా, ఎంత ఇస్తారమ్మా ఎలక్షన్స్లో, ఏంటి డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఇవన్నీ అడుగుతున్నారా? నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఐ నో హౌ టు ఆన్సర్. అట్లాంటివి ఏమీ లేవు. ఐ విల్ మోటివేట్ పీపుల్, డి నాట్ టేక్ మనీ, అంతే. మొత్తం కరప్ట్ అయిపోయింది కదా సిస్టమ్ అంతా, దాన్ని మార్చగలిగే సిచ్యువేషన్ రాబోతున్నదా? ఏమైనా అవకాశం ఉందా? ఉంది. ప్రజలందరూ అనుకుంటే చేయండి ఏముంటుంది, వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో తప్పు ఎక్కడ ఉంది? ప్రజల దగ్గర ఉందా, లీడర్ల దగ్గర ఉందా? అట్లా నో, ఐ డోంట్ నో, బట్ యా, మన పాత్రలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యాజ్ అ లీడర్ ఐ హ్యావ్ టు డూ మై రోల్, యాజ్ ఓటర్స్ దే హ్యావ్ టు. సో పాలిటిక్స్లో కంటిన్యూ అవుతారా, లేదు మళ్ళీ ఎడ్యుకేషన్, మళ్ళీ అటు సివిల్స్ ప్రిపరేషన్ అట్లా ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ మై రిజల్ట్. ప్రజలు ఆశీర్వదిస్తే డెఫినెట్లీ. ప్రజలు ఒకవేళ రిజల్ట్ వ్యతిరేకంగా ఇస్తే? ఐ విల్ గో విత్ సివిల్ సర్వీసెస్. ఓకే, మరి ఎట్లా? మరి ఓడిపోయినా ఇక్కడ ఉండాలి కదా, చేయాలి కదా, ఇష్యూస్ మీద కొట్లాడాలి కదా. ఆఫ్ కోర్స్, సివిల్ సర్వెంట్ అయిన తర్వాత నేను చేసేది అదే కదా, దేశ ప్రజలందరికీ చేస్తాను కదా. సో మీ టార్గెట్ అయితే సివిల్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత మరి కంటిన్యూ అయిపోవచ్చు కదా సివిల్స్గా ప్రిపరేషన్ కంటే, పాలిటిక్సే కంటిన్యూ సేవ చేయొచ్చు కదా. నా ఇంట్రెస్ట్ అందులో ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అమ్మాయి చెప్తున్నది. సో పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తారా? అది అడగలేదు నేను, గెలుస్తారా? గెలుస్తానే అనుకుంటున్నాను నేను కూడా.
సో మీ పార్టీ బీజేపీ ఎక్కువ మైనార్టీ ఓట్స్ ఉన్న దగ్గర మిమ్మల్ని నిలబెట్టారట కదా. అవును. మరి వాళ్ళు ఏమంటున్నారు, ముస్లిం మైనార్టీ ఓటర్స్? మనం అందరం ఇండియన్స్ కదా, ఓకే. మైనారిటీ మెజారిటీ దే ఆర్ ఆల్ జస్ట్ టర్మ్స్. మనం అందరం ఇండియన్స్, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఓటు అడుగుతున్నప్పుడు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు? మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ పార్టీ మాకు వ్యతిరేకం అని ఏమని చెప్తారు? అలా ఏం లేదు, భారతీయ జనతా పార్టీ అందరికీ, ఇండియన్స్ అందరికీ సేవ చేస్తుంది, అలా ఏం లేదు. సో మీరు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? తెలీదు. ఎంతమంది ఓటర్స్ ఉన్నారు మీ వార్డులో? 1834. 1834. అంటే మీకు ఒక 600-700 ఓట్స్ వస్తే మీరు బయటపడతారు. అవును. దేన్ని నమ్ముకున్నారు మీరు ఓటు అడిగే క్రమంలో? అంటే ఏం చెప్పి ప్రజల ఓట్లు తీసుకోవాలి, ఎట్లా అయితే ప్రజలు ఓట్లు వేస్తారు, దేన్ని నమ్ముకొని ఓటు అడుగుతున్నారు? అభివృద్ధి చేస్తాను అంతే, అది నేను నమ్ముకోవాలి ఎవరైనా. మీరు అవతల పార్టీ వాళ్ళని విమర్శించాలి కదా, విమర్శిస్తున్నారా గట్టిగా? విమర్శించడం పైన ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎవరు కనపడతారు? అంటలేరా ఏ రేవంత్ రెడ్డి, ఏ కేటీఆర్ మాట్లాడట్లేదా? నేర్చుకోవాల్సి ఉందా ఆ లాంగ్వేజ్ కూడా? లేదు, నేను నేర్చుకో, ఇట్స్ ఫైన్, అది ఎవరి విష్ వాళ్ళది. ఓకే. సో అట్లాంటి లాంగ్వేజ్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే వింటున్నప్పుడు అట్లా మాట్లాడితేనే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా? అదే నాకు తెలీదు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్, వాళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడచ్చు. ఓకే, చూద్దాం రిజల్ట్ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.